మీరు ఒక వారం పాటు ప్రాచీన భారతదేశానికి చేరుకుంటే, అది కూడా స్వర్ణయుగంలో నేరుగా ఉంటే, మొదటి రోజు మీరు కళ్ళు తెరిచి ఇది భారతదేశం అని అనుకుంటారు. కానీ మీరు ఇంతకు ముందు ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. పాలరాయి రోడ్లు, బంగారంతో మెరిసే రాజభవనాలు, పట్టు వస్త్రాలలో ఉన్న ప్రజలు. రెండవ రోజు మీరు నలంద విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వేలాది మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. ఇక్కడి లైబ్రరీలో లక్షలాది పుస్తకాలు. మిగతా ప్రపంచం చదవడం నేర్చుకుంటున్నప్పుడు ఇక్కడ జ్ఞాన సముద్రం ప్రవహిస్తోంది. మూడవ రోజు మీరు ఒక గొప్ప గణిత శాస్త్రజ్ఞుడి ముందు నిలబడి ఉన్నారు. అతను ఒక పదం చెబుతాడు, 0. మొత్తం ప్రపంచ గణితాన్ని మార్చిన అదే 0. మీరు ఏదో లెక్కించడానికి మీ ఫోన్ను తీస్తారు. అతను నవ్వుతాడు, మేము ఇవన్నీ మన మనస్సులతో చేస్తాము. ఐదవ రోజు ఇప్పుడు మీరు ఖగోళ శాస్త్ర తరగతిలో కూర్చున్నారు. ఆర్యభట్ట మీ ముందు ఉన్నాడు. భూమి దాని అక్షం మీద తిరుగుతుందని అతను చెబుతున్నాడు. ఒక సంవత్సరం పొడవునా 365.258 రోజులు. నేటి చెరకు నుండి కొన్ని నిమిషాల తేడా. రోజంతా మార్కెట్ సందడిగా ఉంది. రోమన్ వ్యాపారులు భారతీయ సుగంధ ద్రవ్యాలను బంగారం కోసం మార్పిడి చేసుకుంటున్నారు. ప్రపంచం వ్యాపారం చేయడానికి వరుసలో ఉంది. మీకు అర్థమైందా? ఇది కేవలం నాగరికత కాదు, ఇది ఒక సూపర్ పవర్.